ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्ति वेदांत स्वामी नामने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు। ఈరోజు మనము భగవద్గీత 5వ అధ్యాయము 29వ శ్లోకం గురించి మనం చెప్పుకున్నాం। 5వ అధ్యాయము 29వ శ్లోకం భగవంతుడు ఎవరు, అలాగే శాంతిని ఎలా పొందాలి అనే దాని గురించి మనం ప్రధానంగా చర్చించుకుందాం। భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి। భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి। భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి। ఏమని చదువుతారా? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి। హరి బోల్। భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి। హరి బోల్। భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి। భోక్తారం భోక్త యజ్ఞ యజ్ఞములకు తపసాం తపములకు నియమములకు సర్వలోక
సర్వలోకముల యొక్క మరియు అందుండు దేవతల యొక్క మహేశ్వరం పరమ ప్రభువు సుహృదం సుహృత్తు సర్వభూతాన సర్వజీవులకు జ్ఞాత్వా అని తెలుసుకొని మా నన్ను శాంతి భౌతిక క్లేశముల నుండి విడుదలను పృచ్ఛతి పొందును. నా సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపస్సులకు చరమ భోక్తలను సకల లోకములకు దేవతలకు ప్రభువుగను సకల జీవులకు లాభమును గూర్చిన వానిగను మరియు శ్రేయాభిలషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. సో నా సంపూర్ణ భావన ఎందు అంటే ఎప్పుడు కూడా మనము కృష్ణ భావంతోనే ఉంటాం అన్నమాట. ఎవరైతే నిరంతరం కృష్ణ భావన ఎందు ఉండేవాడు అలాగే సర్వ యజ్ఞములకు తపస్సులకు చరమభోక్తలు అంటే ప్రతి యజ్ఞానికి తపస్సు కూడా యజమాని ఎవరు? కృష్ణుడు, భగవంతుడు. అంటే చరమభోక్తగా అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఇక్కడ భగవంతుడికి చాలా నామాలు ఉన్నాయి. అందులో యజ్ఞుడు అనేది కూడా భగవంతుడి యొక్క నామం అన్నమాట. యజ్ఞుడు అంటే ఒక నామం. అలాగే తపస్సులకు కూడా చరమభోక్తలు. అలాగే సకల లోకాలకి దేవతల కూడా ప్రభువు భగవంతుడు అన్నమాట, శ్రీకృష్ణుడు. సకల జీవులకి లాభాన్ని కూర్చేవాడు ఎవడు? శ్రీకృష్ణుడు, భగవంతుడు అన్నమాట. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు భౌతిక దుఃఖాల నుంచి విడిపడతాడు. భౌతిక అంటే మనం జీవించిన భౌతిక ప్రపంచంలో కష్టాల నుంచి విడిపోయి ఏమవుతుందంటే పరమశాంతిని పొందగలుగుతారు. అప్పుడు దాకా శాంతిని పొందలేరు. ఎందుకంటే ఏమీ తెలవని వాడు చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి రకరకాలుగా ఎదురుగా పూజలు చేస్తూ మొదలు పెడుతూ ఉంటారు. మంచిది, ఏది తెలవదు కాబట్టి. కానీ జ్ఞానం తెలుసుకున్న తర్వాత, మనం భగవంతుడు ఎవరో తెలుసుకున్న తర్వాత మనం ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టమేటిక్ వీటిలో కనుక మనము భక్తి చేయగలిగితే అప్పుడు మనకు తెలుస్తుంది యజ్ఞాలకి తపస్సులకి భోక్త ఎవరని, అలాగే సర్వలోకాలకి దేవతలుగా ప్రభు ఎవరని, అలాగే సకల జీవులకు లాభాన్ని చేకూర్చేవాడు, అలాగే శ్రేయాభిలాష ఎవరని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుసుకున్నాం మనం ఏమనుకుంటాం? ఏం చేసినా కూడా అంత భగవంతుడు ఇచ్చా అనుకుంటాం. అది లేకపోతే ఏమనుకుంటాం? నేను చేస్తున్నా భావంతో ఉండి వాటి వల్ల వచ్చే ఫలితాలను కూడా అనుభవిస్తూ ఉంటాం. అది మంచి ఫలితాలు కావచ్చు, చెడు ఫలితాలు కావచ్చు, కర్మ ఫలితాలు అంటారు అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గంలో వెళ్ళాలి. ఇక్కడ భాష్యం ఏ విధంగా రచించారు శిల ప్రభుపాద మనం చూద్దాం. శిల ప్రభుపాద భాష్యానికి శిల గురుదేవుకి జయ. మాయాశక్తి బంధంలో ఉన్న బద్ధ జీవులు భౌతిక జగమునందు శాంతిని పొందుడికై ఆరాటపడుచుందరు, కానీ శాంతి సూత్రమును మాత్రం ఎరగరు. అదే భగవద్గీత యందు ఇచ్చిన ఇవ్వబడింది. ఆ ఘనమైన శాంతి సూత్రము ఈ విధముగా తెలుపడింది. సమస్త మానవ కర్మలకు శ్రీకృష్ణ భగవానుడే దివ్య భోక్త. అతడే సర్వలోకములకు మరియు అందులో దేవతలకు ప్రభువు కనుక జనులు అతని దివ్య సేవకే సమస్తము అర్పించవలసి ఉంది. అతని కన్నాను గరుడైన వాడు వేయలేదు. బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతల కన్నాను అతడు ఘనమైన వాడు కనుకని అతడు తమ్ ఈశ్వరణ పరమం ఐశ్వరమునందు వేదములందు వర్ణింపబడినాడు. మాయాకారణమే జీవులు తమను ప్రభువులుగా తలుచు వాస్తవమునకు వారు దేవదేవుని మాయకు ఆదినట్టు వారే. అందరూ కూడా ఇక్కడ శాంతిని పొందడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కదా, శాంతి సూత్రాన్ని కావాలనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ తెలియని విషయం అంటే మనకి ఎప్పుడు వస్తుంది శాంతి? మనము ఎవరికి హాని చేయనప్పుడే మనకి శాంతి వస్తుంది. కరెక్ట్.
అవునా? మనం ఎవరైనా బాధ పెడితే మనకి శాంతి ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పండి? అంటే సర్వజీవులకి కూడా మనము ఏ జీవికి కూడా హాని చేయకుండా జీవించగలిగితే అప్పుడు మనకు శాంతి ఉంటుంది. ప్రతిసారి కూడా జీవులకి హాని చేస్తూ మానవులకి హాని చేస్తూ ఆ మంచి గురించి మాట్లాడుతూ శాంతి గురించి మాట్లాడుతూ ఉంటే బాగుంటుందా? అసలు ముందు మనశ్శాంతి ఉంటుందా? ఉండదు కదా. అందుకని శాంతిని కావాలనుకునే వారు ఏ జీవికి కూడా హాని కలిగించకూడదు, ఎవరికి కూడా హాని కలిగించకూడదు. శాంతి సూత్రాలు మాట్లాడుతుంది కాదు, అది ఆచరించేలా ఉండాలన్నమాట. అందుకని అందరికీ ప్రభువు భగవంతుడే కాబట్టి మనందరం కూడా ఆయన సేవలో ఉండవలసిన అవసరం ఉంది. అలాగే సమస్తము కూడా శ్రీకృష్ణ భగవానుడి దివ్యమైన సేవకు అర్పించవలసి ఉన్నది. అందుకే చూడండి, మనము మన వైదిక సంస్కృతిలో, మన ఇతర సనాతన ధర్మంలో, మన పూజా విధానంలో ఏమి చేసిన ఏమంటారు? కృష్ణ అర్పణం అంటారు. అవునా? పూజారి గారు లాస్ట్ ఏం చెప్తారు? కృష్ణ అర్పణ. ఇంకా అర్పణం చెప్పారా? మీరు విన్నారు ఎప్పుడన్నా? లేదు. ఏమంటారు? కృష్ణార్పణ. ఎక్కడ మీరు రామార్పణ మీరు వినుండరు, శివార్పణ వినుండరు. మీరు ఏమంటారు? ఏ భక్తులైనా అది శివభక్తులు ఏమంటారు? కృష్ణార్పణ. ఎందుకంటే కృష్ణుడే భగవంతుడు కాబట్టి. ఎందుకు కృష్ణార్పణం అంటే ఇదంతా భగవంతుడే మనకి ఇస్తున్నాడు, ఇదంతా మనకి భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి అన్ని కూడా భగవంతుడికి అర్పించి మనం తీసుకుంటాం. ఇది కృష్ణార్పణం అన్నమాట. అందుకని ఇక్కడ మన దగ్గర ఉన్నదంతా కూడా భగవంతునికి సేవ కోసం మనము ఉపయోగించాలి అని మనకి ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే ఒక వ్యక్తికి మంచి ఆహారం ఇష్టం, లేకపోతే మంచి స్వీట్ ఇష్టం అనుకోండి. ఏం చేయాలి? ఆ స్వీట్ని తినకుండా ఉండకూడదు. చక్కగా స్వీట్ని తీసుకొచ్చి స్వామివారికి ఘనంగా నైవేద్యం పెట్టి తీసుకుంటాయి. మంచి బట్టలు ఇష్టం, ఆ బట్టలు తీసుకొచ్చి స్వామివారికి చక్కగా అక్కడ వారికి అర్పించి ఆ బట్టలు కట్టుకుంటాం. నగలు ఇష్టం, ఆ నగలు తీసుకొచ్చి స్వామివారికి అర్పించి, అంటే రాధాకి కృష్ణుడికి అర్పించి మనం తీసుకుంటాం. ఇది ఎందుకు అర్పించాలి అంటే ఇదంతా ఎవరిది? భగవంతుడిది. మనకి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. అందుకని ఇక్కడ భగవంతుడిని ఏమన్నారంటే యజమాని అన్నారు. ఏమన్నారు? యజమాని అంటే సర్వ లోకాలకి, సర్వ దేవతలకు, సర్వ జీవులకు కూడా యజమాని ఎవరు? అందుకని అంటే భోక్తారం యజ్ఞ తపసం. భోక్త అంటే ఆయనే పెద్దవాడు అనమాట. అంటే ఆయనకి హక్కు ఉన్నది, ఆయనే అధికారి అనమాట. అన్నిటికీ కూడా అధికారి ఆయనే. ఆయన నుంచి ఎంత వచ్చింది కాబట్టి. అందుకని మనము ఇక్కడ చేసిందేమీ లేదు. సో వారిని వచ్చాయి. ఎందుకు చెప్తానంటే ఈశ్వర, చెప్పండి, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఈశ్వరుడు అంటే ఎవరు? ఉత్తమ. ఎవరిలో ఉత్తమైన వాడు? సర్వులలో, విశ్వములో కూడా ఉత్తమైన. ఆయన నుంచి ఉత్తమైన ఉన్నాడా? ఈశ్వర అంటే నీకు ఉత్తమైన వాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, ఎవరా ఉత్తమైన వాడు? కృష్ణుడు. ఈశ్వర. పరమః అంటే ఏంటి? పరమాత్ముడు. అందరూ ఏమంటారు? శ్రీకృష్ణ పరమాత్మ అంటారా, అది ఇంకో పరమాత్మ అంటారా? ఏమంటారు? అంతేనా? మనం ఎక్కడ చూసినా, వేదం చూసినా, ఏం చూసినా ఏమంటారు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటారంటే అందరి హృదయాల్లో ఆయన పరమాత్మ రూపంలో ఉంటాడు అనమాట. అందుకే ఆయన్ని హృదయస్తు పరమాత్మలు అంటారు అనమాట. సో అందుకనే ఉంటే పరమాత్మ. ఇప్పుడు పరమాత్ముడు ఎవరు? కృష్ణుడు. ఈశ్వరుడు ఎవరు? కృష్ణుడు. పరమాత్ముడు ఎవరు? కృష్ణుడు. కృష్ణ అంటే ఏంటి అర్థం? కృష్ణుడు. కృష్ణ అంటే ఏంటంటే పరమ ఆనందం కలవాడు. కురు అంటే పరమ, స్న అంటే ఆనందం, పరమ ఆనందం కలవాడు. అంటే ఆనందంగా ఉండేవాడేగా ఆనందాన్ని పెరిగేది, డబ్బున్న వాడికి డబ్బు పెరిగేది. అవునా? మనం ఆనందంగా ఉండేవాడిని, ఆనందాన్ని ఇచ్చేవాడిని మనము వేడుకుందామా? ఎప్పుడు ఏడిచేవాడిని, ఏడిపించేవాడిని వేడుకుందాం మనం? ఎవరి దగ్గర ఏముంటే ఇస్తారు కదా, డబ్బు ఉంటే డబ్బు ఇస్తారు, ఆనందం ఉంటే ఆనందాన్ని ఇస్తారు. ఇప్పుడు పరమానందుడు ఎవరు అండి? కృష్ణుడు. ఈశ్వర కృష్ణ పరమః.
ఈశ్వర పరమ కృష్ణ కదా. సచ్చిదానంద విగ్రహ అంటే సత్తు చిత్తు అంటే సనాతనమైనది, నిత్యమైనది. సచ్చిదానంద విగ్రహ అంటే భగవంతుడు నిత్యమైన వాడు, సనాతనమైన వాడు, ఆది లేదు అంతము లేదు. అందుకే అందరూ సనాతన ధర్మం అంటారు కదా. సనాతన ధర్మం అంటే దానికి ఆది ఉండదు అంతం ఉండదు, నిత్యమైనది, నిత్యమైనది అన్నమాట. అందుకే ఉన్నారు సచ్చిదానంద విగ్రహ, ఆయన నిత్యమైన వాడు, సనాతనుడు. అటువంటి సచ్చిదానంద విగ్రహ, అటువంటి ఆనంద రూపంలో మనకి, ఆనంద విగ్రహ రూపంలో మనకి దర్శనం ఇస్తారు అన్నమాట. సచ్చిదానంద విగ్రహ. ఇక ఉన్నారు నెక్స్ట్ అనాది ఆది గోవింద, ఆయనకి పుట్టుక లేదు మరణము లేదు, వాడేవారు అనాది అంటే అనాది రాది గోవింద, ఆది లేదు అంతం లేని వాడే గోవిందుడు. బ్రహ్మ ఎలాగా పుట్టాడో మనకి భాగవతంలో ఉంది, శివుడు ఎలాగ పుట్టాడో మనకి, బ్రహ్మ ఎలా ఆవిర్భవించారో భాగవతంలో ఉంది, శివుడి యొక్క ఆవిర్భావానికి ఎలాగో మనకి భాగవతంలో ఉంది. కానీ భగవంతుడి ఆవిర్భావానికి ఎక్కడా కూడా ఇంతవరకు లేదనమాట. సో అందుకే కానీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఆవిర్భవించారో మనకు తెలుసు. అంటే దేవుడికి ఆయన పుట్టాడు, ఆవిర్భవించారు, నందీశ్వరుడి దగ్గర పెరిగారు. అందుకని అనాది రాది గోవింద అంటే ఆది లేదు అంతం లేదన్నమాట. అలాగే ఉన్నారు సర్వకారణ. అందరూ ఏమంటారు చాలా మంది, ఈశ్వరుడు లేదే ఆ చేయమైనా పుట్టదంటారు. ఇప్పుడు ఎప్పుడు ఈశ్వరుడు ఎవరు? సో అదనమాట. అందుకని ఈశ్వరుడు ఆజ్ఞ లేదే చేయమైనా అంటే సర్వకారణ కారణం. సో అది అందుకని భగవంతుడు ఎవరు అడిగితే గనక ఈ యొక్క శ్లోకాన్ని మనం చెప్పవచ్చు. ఈ యొక్క శ్లోకం ఎక్కువ ఉంటుంది, బ్రహ్మ సహితం ఉంటుంది అన్నమాట. సాక్షాత్ బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. ఈశ్వర నువ్వే ఈశ్వరుడివి, పరమాత్ముడివి, కృష్ణుడివి, సచ్చిదానంద విగ్రహ రూపంలో ఉండేవాడివి, అనాదిరాది గోవిందుడివి, సర్వకారణ కారుడివి అని చెప్పేసి ఆయన బ్రహ్మదేవుడు సూచిస్తాడు అనమాట. సో అందుకే శ్రీకృష్ణుని భగవంతుడు అన్నమాట. దేవతలకు ప్రభు ఏంటంటే ఎస్, దేవతలకు కూడా ప్రభు భగవంతుడే. ఎలాగే చెప్పాలంటే మనకి మొట్టమొదట మనకి చెప్తుంది భగవంతుడు కృష్ణుడి నుంచి ముగ్గురు విష్ణువులు వస్తారు. ఆ ముగ్గురు విష్ణువులు గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు అనుభవిస్తారు. ఆ బ్రహ్మ నుంచి సృష్టి మొదలవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి దేవతలు కూడా ప్రభు ఎవరంటే కృష్ణుడే, భగవంతుడే. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో, ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో వారికి శాంతి ఉంటుందంట. అందుకే భగవద్గీత చదివితే అన్ని ప్రశ్నలకి మనకి సమాధానాలు దొరుకుతాయి. అందుకే చెప్తారు మన ఆచార్యులు, నిత్యం భాగవత సేవయ అంటే భగవద్గీత కానీ భాగవతం కానీ. అలాగే భగవంతుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. మరి కేవలం అలాగే శ్రీకృష్ణుడు భగవంతుడు అన్నారు, ఎందుకు భగవంతుడు అని అడుగుతారు. అందుకనే ఎవరికైతే ఏకకాలంలో షడ్గుణ ఐశ్వర్యాలు కలిగి ఉంటారో వారినే భగవంతుడు అంటాము. అవునా? ఏంటి షడ్గుణ ఐశ్వర్యాలు చెప్పండి? కీర్తి, యశస్సు, సంపద, ఐశ్వర్యం, బలము, వైరాగ్యము కదా. కీర్తి గురించి చెప్పుకుందాం. మొట్టమొదటి ఏంటిది? కీర్తి. ఈ రోజున ప్రపంచంలో కోటాను కోట్ల మంది కీర్తిస్తూ ఉంటారు ఆయన ఏమని? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ విధంగా ఇంకెవరైనా కీర్తించారు ఉన్నారా ఈ సమాజంలో, ప్రపంచంలో? నో వే. అంతేనా? అందుకే భక్తులు కూడా బ్రాండ్ అంబాసిడర్ అంటే కృష్ణుడే అన్నమాట. ఇక కీర్తి తర్వాత ఇంకేమన్నా మనం సంపద, యశస్సు గురించి చెప్పుకున్నాం. యశస్సు అంటే అందం అన్నమాట. కృష్ణుడు ఎక్కడైనా ముసలిలా కనిపించాడా? ఇట్స్ అ నో వే కదా. నిత్యము కూడా అయినా యవ్వనస్తుడిగా ఉంటాడు అనమాట. అందుకే కృష్ణుడిని చూస్తే చాలంట సర్వ పాపాలు నశించిపోతాయి. కృష్ణ దర్శనం చాలన్నమాట. అందుకే చెప్తుంటారు చూడండి, నీలి మేఘ శ్యామ సుందరుడు అంటే భగవంతుడి రూపం ఉంది. ఆ రూపం పేరేంటి?
నీలి మేఘ శ్యామ సుందరుడు. ఆ విధంగా ఆయన కన్నా కీర్తిని గడించేవాడు ఎవరు లేరు, ఆయన కన్నా అందగాడు కూడా ఎవరు లేరు. ఇకపోతే సంపద. సంపద గురించి చెప్పాలి అంటే తన యొక్క బంధువులని, తన యొక్క యాదవ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ యొక్క ఈ రాక్షసుల బారి నుంచి, జరాసంధుని రాక్షసుల బారి నుంచి కాపాడడం కోసం రాత్రికి రాత్రే ద్వారకా నగరాన్ని నిర్మించి, రాత్రిపూట యాదవులందరూ నిద్రలో ఉన్నారంటే తెల్లారేపాటి ద్వారకా నగరంలో ఉన్నారంట. ఎటువంటి నగరం ఉన్నారు తెలుసా? ఈ ద్వారకా నగరం చూసి ఇంద్రుడు కూడా అసూయ వస్తుందంట. ఏ దేవతాలోకంలో కానీ ఏ లోకంలో ఏమంటే నగరం ఉండదంట. ఈ విశ్వంలోనే ఉండదు అటువంటి నగరం. అటువంటి గొప్ప నగరం అంటే ద్వారకా నగరం. రాత్రి చూస్తేనేమో మామూలుగా మధురలో సాదాసే తీరంలో పడుకుని ఉన్నారు. పొద్దులేసేవాడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ కూడా ద్వారకాలో వజ్రాల భవనాలు ఉన్నారన్నమాట. అవునా? అది కేవలం కృష్ణుడికి సాధ్యపడుతుంది, ఇంకెవరికి కూడా సాధ్యపడదు. అంటే తన వారి కోసం ఏమైనా చేయగలరు అని చెప్పడానికి కృష్ణుడే ఒక గొప్ప ఉదాహరణ అన్నమాట. అందుకని ఆయన కన్నా మించింది సంపద వారితో ఉన్నారా? అందుకే కృష్ణుని ఆశ్రయించిన వాడికి ఎవరికి కూడా డబ్బుకు లోటు ఉండదంట, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా కేవలం ఒక భార్యని పోషించడానికి రకరకాల ఫ్యాక్టరీల్లో రకరకాల ఉద్యోగాలు ఇస్తూ కింద మీద పడుతూ ఉంటారు కదా చాలా మంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు 16,108 భార్యని, ప్రతి భార్యకి 10 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల, ఎంత మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన చక్కగా చూస్తున్నాడు. అందరికి ఆహారం కానీ, బట్టలు కానీ, వారికి ఉండే భవనాలు కానీ, వారికి ఉండే ఐశ్వర్యం కానీ, ఆనందం కానీ, ఆనందంగా అలాగే ఇచ్చాడు. ఎవరో దురదృష్టవశాత్తు ఎవరికన్నా కనుక ఇద్దరు భార్యలు ఉంటే వాడు ఇద్దరు భార్యలు హ్యాంగ్ లేకపోయా. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి వాడంటే ఏకకాలంలో ఈ రోజు నా భర్త నా దగ్గర లేడనే భావన లేకుండా, ఏకకాలంలో ఈ రోజు నా తండ్రి నా దగ్గర లేడనే భావన లేకుండా ఒకటే సమయంలో అందరి దగ్గర ఉండేవాడంట. అంటే ఎక్స్పాన్షన్. ఒక కృష్ణుడు అంతమందిలో అయిపోయాడు అనమాట. అంతమంది దగ్గరికి ఆయన వెళ్ళాడు అనమాట. అందుకే ఆయన ఏమన్నారు? భగవంతుడు అన్నారు. ఇది కేవలం భగవంతుడికి సాధ్యపడుతుంది, కానీ ఇది అందరూ చేయగలరా? చేయలేరు. అవునా? సో ఏం చెప్పుకున్నాము? కీర్తి గురించి చెప్పుకున్నాము, యశస్సు గురించి చెప్పుకున్నాము, తర్వాత సంపద గురించి చెప్పుకున్నాం కదా, 3 అయిపోయి. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే బలము. బలము ఎటువంటి బలం అండి? కేవలం 7 సంవత్సరాల వయసులో చిటికిరి వేలి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఆ బృందావన వాసులందరినీ, ఆ యాదవులని, గోవులని, అక్కడ ఉన్నటువంటి జీవులందరినీ కూడా కాపాడాడు ఆయన. ఎన్ని రోజులండి? 7 పగలు 7 రాత్రులు. ఎలా అండి? చిటికిరి వేలి మీద. అందుకే కృష్ణుని ఏమన్నారు? భగవంతుడు అన్నారు. ఎవరన్నా భగవాన్ అంటే పిలవండి, ఒక స్టీల్ పెన్ ఇచ్చి నిల్చోబెట్టమని చెప్పండి ఏలి మీద. అప్పుడు మనం ఒప్పుకున్నాం ఆయన భగవంతుడు అని. కరెక్టేనే కదా? అవునా? ఎవరిని పడితే వాళ్ళు మన భగవంతుడు అంటామా? లేదు కదా, మనకు రుజువు ఉండాలి కదా. అందుకని కృష్ణుడి కన్నా మించిన బలవంతుడు ఇంకా ఎవరు ఉన్నారా? లేదు. ఉన్నారు కదా? ఉన్నారా? ఎవరు లేరన్నమాట. కంసుడు వయసు ఎక్కడ? కృష్ణ బలరాముల వయసు అంట. బృందావనం మధుర వెళ్ళారు, కంసుడు చక్కగా సంహరించేశారు, అమ్మా నాన్న విడిచిపెట్టేశారు. అప్పుడు వీళ్ళ వయసు చాలా చిన్న వయసు, బలరామ కృష్ణుడిది కూడా. అవునా? కంసు నుంచి విడిచిపెట్టేశారు అన్నమాట. అందుకే కృష్ణుడి కన్నా బలమైన వాడు ఈ విశ్వంలో లేడు. అందుకే కృష్ణుడు ఏమన్నారు? భగవంతుడు అన్నారు అన్నమాట. బలం అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది? అయిపోయింది. యశస్సు సౌందర్యం, వైరాగ్యము. ఆ వైరాగ్యం అంతేనా? 6 అయిపోయినాయి, ఇంకా ఉందా? జ్ఞానము, వైరాగ్యం. ఫస్ట్ జ్ఞానం గురించి చెప్పుకుందాం. మహాభారతంలో భీష్మ పితామహుడి గురికి
ఆ యుద్ధం జరిగినప్పుడు సుమారు 410 సంవత్సరాలు అంట. ఆ టైంలో శ్రీకృష్ణ భగవానుడికి సుమారు 110 సంవత్సరాలు చెప్తారు అన్నమాట. 110 సంవత్సరాల యువకుడు 410 సంవత్సరాల వృద్ధుడికి జ్ఞానోదయం కలిగించాడు. భీష్ముడు ఏమన్నా మామూలు వాడు కాదు, సాక్షాత్ గంగాదేవి పుత్రుడు, శంతన మహారాజు పుత్రుడు. అర్థమైనా? అతని పేరే దేవవ్రతుడు. అర్థమైనా? సూర్యుడికే బాణం వేయనటువంటి గొప్ప భీముడు అనమాట, మామూలు వాడి కాదు భీష్ముడు. అటువంటి భీష్ముడికే జ్ఞానోదయాన్ని కలిగించి సంపూర్ణ శరణాగతి పొందేలా చేశాడు. కేవలము మాటలతో గుర్తుపెట్టుకోవాలి. అది గురువు అంటే. అందుకే కృష్ణుడు ఏమన్నారంటే కృష్ణం వందే జగద్గురు అన్నారు. అందుకే ఆయన్ని ఆది గురువు అని కూడా ఏమన్నారు. ఏమన్నారు? ఆది గురువు. కృష్ణుడి కన్నా మించిన గురువు ఇంకొకరు లేరు. అందుకే ఈ సమాజంలో ఉన్న ప్రతి గురువుని కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణునే వస్తుందని మనం శాస్త్రం చెప్తామని. గురువు భగవంతుని యొక్క శక్తి రూపం అని చెప్తారన్నమాట. ఏమంటారు? భగవంతుని యొక్క శక్తి రూపమే గురువు అనమాట. భగవంతుని యొక్క శక్తి గురువు అనమాట. అందుకే ఉన్నారు కృష్ణం వందే జగద్గురు. ఇంకెవరైతే ఉందో ఈ బిరుదు పెట్టినా బాబు అనిపించుకున్నారు అనుకుంటారు అన్నమాట కదా. అందుకనే భగవద్గీత చదవందే ఎవరికి కూడా సంపూర్ణమైన జ్ఞానం రాదు అంటారు అన్నమాట. అందుకే మన భగవద్గీత ప్రపంచమంతా కూడా ప్రాచుర్యించండి. ఎంతో మంది వాళ్ళ భగవద్గీత చదవటం, అర్థం చేసుకుంటాం, ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భగవద్గీతకి కృష్ణుడికి భేదం లేదంట. భగవంతుడి యొక్క ముఖారంభం చదివినటువంటి మాటలే ఈ భగవద్గీతలో ఉన్నాయన్నమాట. కృష్ణుడు ఉన్నాడా అని చెప్పడానికి ఈ భగవద్గీత చూసి సరిపోతుంది, కృష్ణుడు ఉన్నాడు అని చెప్పేసి. అందుకే కృష్ణం వందే జగద్గురు అని చెప్పాను అనమాట. ఇకపోతే ఏంటి? వైరాగ్యము, డిటాచ్మెంట్. ఎటువంటి డిటాచ్మెంట్ అంటే కృష్ణుడు చూపిస్తున్నాడు ఈ నగరాలు, ఈ బిల్డింగులు, ఈ యొక్క రాజ్యాలు ఇవన్నీ కూడా భౌతికమైనవే, ఇవన్నీ కూడా మనకి శాశ్వతమైనవి కాదు, ఇవన్నీ కూడా మనకి తాత్కాలికమైనవే అని చెప్పడానికి వైరాగ్యం ఎలా చూపిస్తాడు ఆయన. ఎలా చూపిస్తాడంటే మనం చెప్పుకున్నాం, కేవలం ఒక భార్య ఉంటే సాయంత్రం టైం ఇంటికి వెళ్ళిపోవాలి. పిల్లలు చూస్తూ ఉంటారు, భార్య చూస్తూ ఉంటారు కదా, రకరకాల ఫోన్లు వస్తూ ఉంటాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏకకాల మగనిద్రుడు కదా. అంతేకాకుండా రాత్రి పూట అందరూ నిద్రపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవాన్ అంతఃపురం నుంచి బయటికి వచ్చి నారవటలు ధరించి ఆయన ధ్యానం చేస్తూ కూర్చుంటాడు. ఒక మంచి ఏసీ రూమ్, ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఉంటేనే ఎవరు బయట ఇష్టం అవుతుంది. ఎంత పెద్ద ద్వారకా నగరం అవునా, అన్ని వేల మందికి ఆయన భవనం కట్టించాడు. అంతమందికి భర్త, అంతమందికి తండ్రి, అంతమందికి ప్రభువు. ఆయన ఎక్కడికి వచ్చాడు? అంతఃపురం బయటకు వచ్చి కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడంట. అందుకనే ఆయన మించిన వైరాగ్యం ఇంకెవరు ఉన్నారంటే ఎవరు? అందరికీ ఆయనకు ఒక పేరు ఉంది. ఏం పేరంటే యోగీశ్వరుడు అంటారు. ఏమంటారు? యోగీశ్వరుడు అంటే యోగులలో కల్లా ఉత్తమమైన వాడు. ఆయన కన్నా యోగీశ్వరుడు ఎవరు కూడా లేడు. ఏమి లేని వాడికి ఏమో చెప్పుకుంటానికి అన్ని ఉన్నా కూడా వదిలిపెట్టి రావటమే యోగి అంటే. అంతే కదా అవునా? ఒక భార్య నుంచి రావడం కష్టం, కానీ ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు అవునా, అయినా కూడా వారందరూ చక్కగా అంటే వారిని ఎవరిని బాధ పెట్టకుండా వారికి ఇవ్వాల్సిన ఆనందాన్ని వారికి ఇచ్చి ఈయన మాత్రం ఒక్కడే వచ్చి చక్కగా అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడంట. అందుకే ఆయనకు ఒక మంచి పేరుంది, యోగీశ్వరుడు అని. అంటే యోగులలో కల్లా ఆయన ఉత్తమమైన వాడు అనమాట. సో ఇప్పుడు చేద్దామా? భగవంతుడు ఎవరు? భగవంతుడు ఎవరు అంటే ఏకకాలంలో షడ్గుణ ఐశ్వర్యాలను కలిగిన వాడినే భగవంతుడు అంటారు. ఏంటారు చెప్పండి? మొట్టమొదటి ఏమవుతున్నా మనం? కీర్తి, తర్వాత యశస్సు, తర్వాత సంపద, బలము, జ్ఞానము, వైరాగ్యము కదా. సో ఎవరైనా భగవంతుడు అంటే కనుక ఈ 6 కనుక వారి దగ్గర ఉంటే చూపించమని చెప్పండి. ఓకే, అందుకని ఎవరు పడితే వారిని మనం భగవంతుడు అనకూడదు. దేవతలు దేవతలే, దేవుడు దేవుడే, భగవంతుడు భగవంతుడే, కృష్ణుడు కృష్ణుడే, రాముడు రాముడే, శివుడు శివుడే, బ్రహ్మ బ్రహ్మే, వినాయకుడు వినాయకుడే, మనిషి మనిషే. మనిషి ఎప్పుడు కూడా
భగవంతుడు కాడు. గుర్తుపెట్టుకోవాలి. సేవకుడు సేవకుడే, భగవంతుడు భగవంతుడే. అందుకని మనం ఏం తెలుసుకోవాలంటే భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీల గురుదేవ్ కీ జై. హరి హరి బోల్.